మా మమ్మీ మా కోసం గోధుమ పిండి గవ్వలని ప్రిపేర్ చేశారు. సో అది ఏ విధంగా ప్రిపేర్ చేశారో ఇప్పుడు చూపించబోతున్నాను. సో ముందుగా నేను ఒక బౌల్ని తీసుకొని అందులోకి 2 కప్స్ ఆశీర్వాద్ గోధుమ పిండిని తీసుకున్నాను. మనం ఎప్పుడైనా స్వీట్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఆ స్వీట్ రెసిపీకి తగినట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. సో నేను 2 కప్స్ తీసుకున్నాను కదా, ఆ 2 కప్స్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకున్నాను. సో వంట సోడాని యాడ్ చేసుకోవడం వలన మనం ప్రిపేర్ చేసే గవ్వలు సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. సో వాటన్నిటినీ ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత వీటిలోకి వచ్చేసి నేను 3 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకున్నాను. సో గీని యాడ్ చేసుకొని ఈ గోధుమ పిండికి గీ అంతా పట్టేలాగా ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి. గీ ప్లేస్లో మనం డాల్డాని కూడా యూస్ చేయొచ్చు, అలాగే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా యూస్ చేయొచ్చు. బట్ మనం హెల్త్ పర్పస్లో యూస్ చేస్తున్నాం కాబట్టి నేను గోధుమ పిండి అలాగే గీతోని గవ్వలను ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా గీని పిండిలో అంతా కలిపిన తర్వాత మనకి ఇలా ముద్దగా ఫామ్ అయిపోవాలి. ఇలా ఫామ్ అయిన తర్వాత ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. మరి సాఫ్ట్గా కాకుండా మరి టూ హార్డ్గా కాకుండా మీడియంగా మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న ఈ పిండి ముద్దని మనం బాగా సాఫ్ట్గా అయ్యేంతవరకు ఇలా చేతులతో అదుముతూ ఉండాలండి. సో ఈ విధంగా కలుపుకున్న ఈ పిండి ముద్దని ఇప్పుడు మూత పెట్టుకొని 10 to 15 మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూసారు కదండి, సాఫ్ట్గా అయిపోయింది. సో దీన్ని మరికొద్దిసేపు మనం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మనకి పిండి అనేది రెడీ అయిపోవాలి. చూసారు కదండి, సో ఇలా మనం 10 మినిట్స్ పక్కకు పెట్టుకున్న పిండిని బాగా కలుపుకున్న తర్వాత పిండిలోకి వెళ్ళి కొద్ది కొద్దిగా పిండి ముద్దని తీసుకుంటూ ఈ విధంగా, ఇఫ్ మీకు కావాలి అనుకుంటే డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. బట్ మేమైతే ఈ విధంగా రౌండ్గా ప్రిపేర్ చేసుకొని, నా దగ్గర అయితే గవ్వల పీట లేదండి. సో మనం డీప్ ఫ్రై కోసం యూస్ చేసే ఈ జల్లి గరిటని యూస్ చేస్తూ నేను ఇప్పుడు గవ్వలని ప్రిపేర్ చేస్తున్నాను. చూసారు కదండి, చాలా సింపుల్గా మనం ఈ గరిటని యూస్ చేస్తూ గవ్వలని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ అది రౌండ్గా ప్రిపేర్ చేసుకొని ఇలా మనం గరిటపై ప్రెస్ చేసుకొని గవ్వల షేప్లో ప్రిపేర్ చేసుకుంటే సరే అండి. చాలా సింపుల్గా మనకి ఈ గవ్వలు ఇంట్లో రెడీ అయిపోతాయి. గవ్వల పీట లేకున్నా ఈ గరిటని యూస్ చేస్తూ చాలా సింపుల్గా మనం హెల్దీగా ఈ స్వీట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదండి, చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ మనం చాలా తక్కువ టైంలో ఈ గవ్వల స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ హెల్దీగా కూడా వీటిని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఈ సంక్రాంతికి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా మనకి ఈ స్వీట్స్ రెడీ అయిపోతాయి. చూసారు కదండి, అన్ని గవ్వలని నేను ఇదే విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. సో వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అందుకు ముందుగా నేను స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకున్నాను. ఆయిల్ని మనం మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ హీట్ అవ్వగానే ఆయిల్కి తగినట్టుగా మనం గవ్వలని ఆయిల్లో యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు 2 సైడ్స్ ఈవెన్గా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఇలా అన్ని గవ్వలని యాడ్ చేసుకున్న తరువాత ఒకసారి ఈ విధంగా జల్లిగరిటని యూస్ చేస్తూ ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, ఇలా కలర్ చేంజ్ అయిపోయిన ఈ గవ్వలని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో ఇంతే అండి, చాలా సింపుల్గా వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అలాగే వీటిని మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిగిలిన గవ్వలను కూడా ఇదే విధంగా ఆయిల్కి సరిపడా గవ్వలని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 సైడ్స్ ఈవెన్గా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అన్ని గవ్వలను ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, గవ్వలు ఎంత సింపుల్గా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయో. నేను
ఒక గవ్వని బ్రేక్ చేసి చూపిస్తాను చూడండి. మనకి గవ్వలు ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయాయో. మరీ హార్డ్గా ఉంటే గవ్వలు అంత టేస్టీ అనిపించదండి. ఆల్రెడీ మనం ఈ గవ్వలని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పాకంలో యాడ్ చేసేటప్పుడు మరీ గట్టిగా రెడీ అయిపోతాయి. సో ఈ విధంగా రెడీ అయిపోయిన ఈ గవ్వలను ఇప్పుడు పక్కకు పెట్టుకొని తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని నేను 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి 1 కప్ బెల్లంని యాడ్ చేసుకొని ఆ బెల్లంలోకి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకున్నానండి. సో ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న ఈ బెల్లంని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పాకం వచ్చేంతవరకు బెల్లంని మనం హీట్ చేసుకోవాలండి. చూసారు కదండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. సో ఇప్పుడు మనం ఈ బెల్లం పాకం వచ్చేంతవరకు ఈ విధంగా కలుపుతూ పాకం ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఒకసారి ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకొని ఈ బెల్లంని మనం చెక్ చేసుకుందాం. చెక్ చేసుకోవడానికి నేను వచ్చేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక డ్రాప్ యాడ్ చేసుకున్నానండి. బట్ పాకం పర్ఫెక్ట్గా రాలేదు. సో మరికొద్దిసేపు పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, నెక్స్ట్ టైం నేను చెక్ చేసుకుంటే జారుడు పాకం వచ్చేసింది. సో ఇలా జారుడు పాకం రాగానే ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గవ్వలని ఇందులోకి యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గవ్వలని ఒకసారి అంతా కలిసేలాగా ఈ పాకం గవ్వలకి అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. మనం చల్లారిపోతే పాకంలోకి గవ్వలని కలుపుకోలేమండి. సో వేడిపై ఉన్నప్పుడే పర్ఫెక్ట్గా కలుపుకోవాలి, లేదంటే మన గవ్వలకి స్వీట్ అనేది సరిపోదు. సో ఈ విధంగా మనం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇవి మొత్తం చల్లారిపోయేంతవరకు టచ్ చేయకుండా పక్కకు పెట్టాలండి. ఇవి చల్లారిన తర్వాతనే వీటిని మనం బ్రేక్ చేసుకోవాలి. సో ఇది ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న తర్వాత నేను మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కకు పెట్టుకున్నానండి. 1/2 అవర్ తర్వాత ఈ గవ్వలను ఒకసారి మనం చెక్ చేసుకుందాం. చూడండి, చాలా పర్ఫెక్ట్గా స్వీట్ అనేది గవ్వలకు పట్టిందండి. సో చూసారు కదండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఈ గవ్వలను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని 15 days to 20 days వరకు స్టోర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా వీటిని మనం స్నాక్ టైంలో ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎంతో నచ్చే స్వీట్ రెసిపీ అండి. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి.